నిర్వహిస్తున్న వంశీ రామరాజుకి వారి బృందానికి ముందుగా నా అభినందనలు తెలియజేసి పెద్దలు జ్ఞానపీఠ వారి వేదిక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, అలాగే ఇప్పుడు జనరల్గా ఇటువంటి కార్యక్రమాల్లో కనిపించని వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. జైపాల్ ఇలాంటి కార్యక్రమానికి వస్తే బాగుంటుంది అని వంశీ రామరాజు అడిగినప్పుడు నేను ఫోన్ చేస్తే ఆయన ఒక క్షణం ఆలోచించి మీకోసం వస్తానన్నాడు. అలాగే ఈరోజు ఉదయం 3 గంటల ఫ్లైట్లో కేవలం ఈ ఫంక్షన్ కోసం వచ్చారంటే ఐ థింక్ ఊళ్ళో ఉండి ఫంక్షన్కి డేట్ ఇచ్చి ఎగ్గొట్టే పెద్ద మనుషులు ఎందరో ఉన్న ఈ రోజుల్లో ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన నా హితులు మిత్రులు జైపాల్ రెడ్డి గారికి యూ కెన్ అండర్లైన్ నిజాయితీతో అవార్డిస్తున్న సంస్థ వంశీ ఆర్ట్. కాబట్టి ఈ సంస్థని అంత గౌరవిస్తాం, ఈ సంస్థకి అంత సపోర్ట్ ఇస్తున్నాం. నాకు తెలిసి నంది అవార్డులు ముందు ప్రకటించిన తరువాత ప్రకటించిన ఇంచుమించు ప్రభుత్వ నంది అవార్డులకి వంశీ అవార్డులకి 1-2 ఇస్తున్నారో నాకు తెలియదు, వాడు ఇస్తున్నారో నేను తీసుకున్నాను అన్నాడు ఒక అవార్డు వంశీలో. అంటే ఎందుకు అవార్డు ఇస్తున్నారో కూడా తెలియకుండా కేవలం షో కోసం, ఫోటోల కోసం, ఫోటోల ప్రచారం కోసం కూడా కొన్ని అవార్డు ఫంక్షన్స్ జరుగుతున్నాయి. దాంతో అవార్డు ఫంక్షన్ల విలువ తగ్గిపోయింది. కానీ ఒక నిజాయితీ అయిన సంస్థకి ఈ విలువ తగ్గకూడదు అనే ఉద్దేశంతో దానికి ఒక నిజాయితీ అయిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు రావాలని ఎన్నో సినిమాలకి సంభాషణ రచయితగా, కథా రచయితగా, సహకార దర్శకుడుగా పనిచేసి వాళ్ళ సంస్థలోనే జగత్కిలాడులు, జగజ్జంతులు, జగజ్జంతులు లాంటి సినిమాలకు పనిచేసి ఇద్దరు కూర్చున్నారు. కావాలని పిలిపించారు మెడ్రాస్ నుంచి ఏకాంబరేశ్వరరావు గారు. ఏకాంబరేశ్వరరావు గారు రాఘవ నాగేశ్వరరావు గారు డేట్ ఇవ్వగలిగినా ఏ రోజున స్టార్స్ కోసం వెంటాడు లేదు. ఏ రోజునైనా చిన్న ఆర్టిస్ట్తో ఈ సినిమా తీశారు. ఆ రోజుల్లో చిన్న ఆర్టిస్టుగా ఉన్న చిరంజీవితో ఒక గొప్ప సినిమా 100 సినిమా ఇంట్లో రామయ్య, విధుల కృష్ణయ్య తీశారు. అలా పైకొస్తున్న ఆర్టిస్టులు పెట్టి సినిమాలు తీసి చిన్న నిర్మాతకి చిరునామా గారు ఇచ్చిన రాఘవ్ గారికి ఈ రోజున అవార్డు ఇవ్వడం నాకు నిజంగా ఆ అవార్డు నేను పొందినట్టుగా నాకు ఆనందం. ఈ డిజర్వ్స్ ఇట్. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డుని రాఘవ్ గారికి ఇచ్చింది. ఆయన మనసారా నా జీవితంలో తల వంచి నమస్కరించేది, పాదాభివందనం చేసేది ఒకే ఒక్కరికి అది రాఘవ్ గారు. వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు జన్మదా తెలియజేసుకుంటూ ఈ రోజున ఎన్టీఆర్ అవార్డు, ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డు పెట్టిన ప్రైవేట్ సంస్థల్లో వంశీ ఎన్టీఆర్ అవార్డు చాలా పెద్ద వ్యక్తి. అందులో రామారావు గారు, నాగేశ్వరరావు గారు. నిజంగా ఈ సమయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. నటుడిగా ఎవరెస్ట్ చక్రానికి ఎదిగాడు. దురదృష్టం చాలా రోజుల తర్వాత మా కాంబినేషన్లో ఒక సినిమా చేస్తాం, పరమవీర చక్ర. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నటుడిగా ఒక మహా నటుడు అందులో సినిమాలో కనిపిస్తాడు. అన్ని సమయంగా జరిగితే నిజాయితీ అనేది కనుక ఉంటే పరమవీర చక్రకి జాతీయ ఉత్తమ నటుడిగా బాలకృష్ణకు వచ్చి తీరాలని అటువంటి గొప్ప ఇవాళ యూత్ కావాల్సిన లేకపోవడం మూలంగా కొన్ని సినిమాలు చూడకపోవచ్చు. బట్ వీ మేడ్ ఎ గుడ్ ఫిలిం, నో రిగ్రెట్స్. సో మనస్ఫూర్తిగా బాలేబాబుని అభినందిస్తూ, అలాగే అవార్డులు అందుకున్న ఒక్కొక్క కళాకారుని, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి పెరుగుతున్నా చెప్పలేరు, వారందరికీ హృదయపూర్వక అభివాదాలు తెలియజేస్తూ దయచేసి సంస్థలను ఒకటే కోరుకుంటున్నా, ఇక మిగతా అవార్డు ఫంక్షన్కి హీరోయిన్ పిలవకండి. ఎందుకంటే వాళ్ళకి మన మీద గౌరవం లేదు, మన సంస్థల మీద గౌరవం లేదు, మా అవార్డుల మీద గౌరవం లేదు. డబ్బులు ఇస్తే షాపింగ్ ఓపెనింగ్కి పెడతారు, క్లబ్లు ఓపెనింగ్కి పెడతారు. ఎంతో ప్రేమతో అభిమానంతో ఇచ్చే అవార్డులకు మాత్రం రారు. దయచేసి మిగతా మనకి కానీ వారిని పిలవడానికి ప్రయత్నించమని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.